మన వాళ్ళు పిల్లలకి కత్తులు పెట్టి ఆశ్రమంలో రెడీగా ఉన్నారు మనోహరి అని రణవీర్ చెప్పటంతో, అయితే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. సూపర్ రణవీర్ అని మనోహరి చెప్తుంది. ఇదే విషయం భాగ్యకి వార్డెన్ చెప్పి, నేను దేవుడి మీద భారం వేసి ఇక్కడికి వచ్చానమ్మా. నేనేమి చేయలేని పరిస్థితి అని చెప్పటంతో, ఆ మనోహరి ఆగడాలు ఎక్కువైపోయాయి మేడం. ఈ పాటికి ఆయనకి గతం గుర్తుకు ఉండింటే మనోహరి పని ఫినిష్ అయిపోయి ఉండేది అని భాగ్య చెప్తుంది. ఏమంటున్నావు రణవీర్? బుజ్జమ్మకి శక్తులు ఉండటం ఏంటి అని మనోహరి అంటే, అవును, నా టైం బాగుండి తను నన్ను ఏమీ కూడా చేయలేదు. నేను చెప్తున్నది నిజమే. బుజ్జమ్మకి శక్తులున్నాయి అని రణవీర్ చెప్తుంటే, నీకు ఈ మధ్య తాగుడు ఎక్కువైపోయింది. ఏదేదో మాట్లాడుతున్నావు. ఆ పిల్లకి శక్తులు లేవు కాక లేవు. ఇదే నిజం. ముందు మన ప్లాన్ సక్సెస్ చేయాలి అని మనోహరి చెప్తూ, చూడు నువ్వు ఫంక్షన్ అయిపోయే వరకు అమర్ కంట పడకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండు అని చెప్పి వెళ్తుంది. ఆ పిల్ల పవర్సు మనోహరి ముందు బయట పెడితే కానీ మనోహరికి అర్థమయ్యేటట్లు లేదు అని రణవీర్ అనుకుంటూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా బాగి అని వార్డెన్ చెప్తుంటే, సరే మేడం, ఆ దేవుడి మీద భారం వేద్దాము. ఏం జరుగుతుందో చూద్దాము. మీరు చేయాల్సింది చెయ్యండి అని బాగి చెప్తుంది. ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడమ్మా అని సరస్వతి అడగటంతో, అదిగోండి మేడం అని బాగి చూపిస్తూ ఉంటే, అప్పుడే బుజ్జమ్మ నడుస్తూ వస్తూ ఉంటే పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. అందరూ గుప్తా గారు నారదునితో పాటు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మనోహరి బుజ్జమ్మ వచ్చేసింది అని చెంబ అంటే, వార్డెన్ కూడా వచ్చేసింది. ప్లాన్ సక్సెస్ అవుతుంది అని మనోహరి చెప్తుంది. ఏమిటి గుప్తా, నువ్వు కూడా కరతాళ ధ్వనులు చేస్తున్నావు? అవునులే, ఎంతైనా ఆ చిన్న అరుంధతి నీ సోదరి సమానురాలైన ఆ పెద్ద అరుంధతియే కదా, అందుకే కదా అని నారదుడు అడగటంతో, అవును, ఆ ప్రేమ అభిమానం ఎప్పటికీ మా గుండెల్లో చిరకాలంగా ఉండిపోయింది అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. డాడీ, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని బుజ్జమ్మ అడగటంతో, సూపర్ బుజ్జమ్మ, చాలా అందంగా ఉన్నావు. సరే టైం అవుతోంది, కేక్ కట్ చేద్దామా అని అమర్ అంటాడు. అప్పుడే మనోహరి, అమర్ ఒక్క నిమిషం, నిన్ను కలవటానికి ఒక గెస్ట్ వచ్చారు అని మనోహరి అనడంతో, ఎవరా గెస్ట్ అని అమర్ అంటాడు. సరస్వతి మేడం ఒకసారి రండి అని మనోహరి పిలవటంతో, ఏంటి మిస్సమ్మ, మళ్ళీ ఈ సరస్వతి వార్డెన్తో ఈ మనోహరి ఏదో కుట్ర చేస్తున్నట్లు ఉంది అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును రాథోడ్, ఈయనకి గతం గుర్తుకు చేయటానికి ఆవిడ్ని పిలిపించింది ఈ మనోహరి అని బాగి చెప్తుంది. ఏదో ఒకటి చేసి అడ్డుకో మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. నమస్తే సార్ అని అక్కడికి వచ్చిన సరస్వతిని చూసి, మీరు మీరు అని అమర్ గతం గుర్తుకు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సార్కి ప్రాబ్లం మొదలైపోయినట్లు ఉంది మిస్సమ్మ, ఏదో ఒకటి చేసి అడ్డుకో అని రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అమర్, ఈవిడ పేరు సరస్వతి వార్డెన్. ఈవిడ ఆశ్రమం నుంచే మనం పిల్లల్ని దత్తత తీసుకొచ్చుకున్నాము. నీకు ఈవిడ చాలా బాగా తెలుసు అని మనోహరి చెప్తుంది. ఏం మాట్లాడాలి మేడం చెప్పండి అని అమర్ అంటాడు. అది అది అని సరస్వతి నసుగుతూ ఉంటుంది. మేడం, ముందు కేక్ కటింగ్ చేద్దాము, తర్వాత మీరు మాట్లాడాల్సింది మాట్లాడండి అని బాగి అంటుంది. ఆవిడ వెళ్ళిపోవాలంట బాగి, ముందు ఆవిడ్ని చెప్పనివ్వు అని మనోహరి అంటుంది. లేదు లేదని బాగి అంటే, అవును, నేను కాసేపు వెయిట్ చేస్తాను, ముందు కేక్ కటింగ్ కానివ్వండి అని సరస్వతి చెప్తుంది. సరే పిల్లలు రండి రండి, కమాన్ కమాన్ అని రాథోడ్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే బుజ్జమ్మ గుప్తా గారి వైపు చూస్తూ నవ్వుతూ, రా, వచ్చి నా పక్కన నిలబడు అని సైగలు చేస్తూ పిలుస్తూ ఉంటుంది. ఏమిటి మహర్షి, ఆ అరుంధతి బాలికకి నేను కనపడుచున్నానా, మనం కనపడుచున్నామా అని గుప్తా గారు అంటే, మనము కాదు, నువ్వు మాత్రమే కనిపించుచున్నావు గుప్తా. ఎందుకంటే ఆ బాలికకి శక్తులు ఉన్నాయి కదా అని మహర్షి చెప్తాడు. అంటే ఏం శక్తులు అని గుప్తా గారు అంటే, అదే మీ ప్రభువులు ఇచ్చిన శక్తులు ఆ బాలికకి కూడా ఇలాగే వచ్చేశాయి. అంతేకాదు ఇవాళ పౌర్ణమి కదా, అందుకే ఆ శక్తులు ఈరోజు ఆ బాలికకి పాక్షికంగా కనిపిస్తూ నువ్వు కనపడుచుంటివి అని నారదుడు చెప్తాడు. ఆ బాలిక పిలుచుచున్నది కదా, వెళ్ళుము, వెళ్ళి నీ సోదరి బర్త్డే వేడుకల్ని నువ్వు వీక్షింపుము అని నారదుడు చెప్తాడు. అలా గుప్తా గారు అక్కడ కాస్త దగ్గరికి వచ్చి నిలబడి మొత్తం వీక్షిస్తూ ఉంటారు. కమాన్ కానివ్వండి అమర్, కేక్ కట్ చేయించు అని మనోహరి చెప్తుంది. అమర్ దగ్గరుండి బుజ్జమ్మ చేత కేక్ కట్ చేయిస్తారు. అందరూ బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. బాగి, అమర్, పిల్లలు అందరూ కూడా బుజ్జమ్మకి కేక్ తినిపిస్తూ బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. అయితే మనోహరి బుజ్జమ్మకి కేక్ తినిపించటానికి దగ్గరికి వచ్చి నోట్లో పెట్టకుండా కింద పడేస్తుంది. బుజ్జమ్మ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఎవరు గమనించుకోకుండా మనోహరి ఇదంతా చేస్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే బుజ్జమ్మ గుప్తా గారిని పిలవడం, గుప్తా గారు బుజ్జమ్మ దగ్గరికి వచ్చి కేక్ తినిపిస్తాడు. బుజ్జమ్మ కూడా గుప్తా గారికి కేక్ పెడుతుంది. గుప్తా గారు ఆనంద బాష్పాల్ని కారుస్తూ బుజ్జమ్మ నుదుటిపై ముద్దు పెడితే బుజ్జమ్మ గుప్తా గారి బుగ్గపై ముద్దు పెడుతుంది. అలా కేక్ తినిపించిన తర్వాత గుప్తా గారు మళ్ళీ నారదుడి దగ్గరికి వెళ్తారు. ఏమిటి గుప్తా, నీ నయనాలు
ఆనంద బాష్పాలతో నిండిపోయినవి ఏంటి అని నారదుడు అంటే, అవును మా సోదరి ప్రేమ ఆనంద బాష్పాల్ని తెప్పించింది అని గుప్తా గారు చెప్తారు. నీది పాషాణంతో నిండిపోతుందనుకుంటే ఇలా ఆనంద బాష్పాలు వస్తున్నాయనమాట. నీ సోదరి ప్రేమ అంత గొప్పది అని నారదుడు చెప్తాడు. ఇక మనోహరి నువ్వు మర్యాదగా నిజం చెప్తావా? లేకుంటే పిల్లల ప్రాణాలు తీసేయనా అని వార్డెన్‌కి వార్నింగ్ ఇస్తూ సైగలు చేస్తూ ఉంటుంది. అది సార్ అంటూ మళ్ళీ వార్డెన్ నసుగుతూ ఉంటే, చెప్పండి మేడం మీరు ఇందాకటి నుంచి ఏదో చెప్పటానికి ట్రై చేస్తున్నారు. చెప్పటం లేదు. ఇప్పుడైనా చెప్పండి అని అమర్ అంటాడు. అది బాగి బుజ్జమ్మ, బాగి బుజ్జమ్మ అని వార్డెన్ నసుగుతూ ఉంటుంది. అప్పుడే ఆశ్రమం పిల్లలందరూ కూడా హ్యాపీ బర్త్‌డే బుచ్చమ్మ అంటూ అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తారు. మనోహరి, రణ్వీర్ ఇద్దరు చాలా షాకింగ్‌గా నోరు తెరుచుకొని పిల్లల వైపు చూస్తూ ఉంటే, బాగి, రాథోడ్, వార్డెన్ అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఏమైంది మహర్షి అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, ముందు చూడు అని నారదుడు చెప్తారు. హ్యాపీ బర్త్డే అని పిల్లలందరూ బుజ్జమ్మకి చెప్తూ ఉంటే బుజ్జమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజుగారు పిల్లలు అందరూ కూడా బుజ్జమ్మకి కేక్ తినిపిస్తారు. మీరు రావటం లేట్ అయిపోయింది ఏంటి? మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. మీరు రాకముందే కేక్ కట్ చేశాను. సరే ఇప్పుడు మీరు కేక్ తినండి అని బుజ్జమ్మ చెప్తుంది. మనోహరి, రణ్వీర్ మాత్రం నోరు తెరుచుకొని ఇంకా అలాగే షాక్‌లో ఉండి చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి మేడం ఏమైందని అమర్ అడుగుతూ ఉంటాడు. ఆశ్రమం పిల్లలు వచ్చేసారు కదా! నాకు చాలా సంతోషంగా ఉంది అని సరస్వతి అంటే, అదే ఇందాక మీరు బాగి బుజ్జమ్మ అని ఏదో చెప్పబోయారు కదా! అది చెప్పండి అని అమర్ అంటాడు. అదే బాగి బుజ్జమ్మ ఆశ్రమం పిల్లల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్తుంటేనే వాళ్ళు వచ్చేసారు అని సరస్వతి మాట మార్చేస్తుంది. నాకు మీరెవరూ గుర్తుకు లేదు మేడం. కానీ బాగి గుర్తుకు పెట్టుకొని మిమ్మల్ని పిలిచిందనమాట. థాంక్స్ బాగి అని అమర్ చెప్తే, మిస్సమ్మ ఏది మర్చిపోదు సార్ అని రాథోడ్ చెప్తాడు. రణ్వీర్ ఇదంతా చాటుగా చూస్తూ అక్కడి నుంచి ఛీ అంటూ మండిపడుతూ పక్కకు వెళ్తాడు. ఏంటి రణ్వీర్ రౌడీలు కాపలా కాసారా లేదా? ఎప్పుడు తాగుడేనా? నీకు ఒక్క పని కూడా శుద్ధంగా చేయటం చేత కాదా? నీకులాగే వాళ్ళు కూడా తాగుబోతులేమోనని మనోహరి అంటే, చూడు మనోహరి నేను తాగుతాను కానీ అన్ని పనులు కరెక్ట్‌గానే చేస్తాను. నేనేమి నీ పనివాడిని కాదు అని రణ్వీర్ అంటే, ముందు ఫోన్ చేసి కనుక్కో అక్కడ ఏం జరిగిందో తెలుసుకో అని మనోహరి అంటుంది. రేయ్ ఏంట్రా ఆశ్రమం పిల్లల్ని మీరు కాపలా కాయటం లేదా అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, అన్నా మేము చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నామన్నా, కానీ ఇందాక ఒక పిల్ల వచ్చి మా కళ్ళల్లో కారం కొట్టి పిల్లలందరినీ తీసుకువెళ్ళిందన్నా. చూస్తే ఆ పిల్లకి చాలా పవర్స్ ఉన్నట్లున్నాయి. ఆ పిల్ల ఎవరో తెలీదన్నా, కానీ దేవతల దెయ్యంలా చాలా పవర్స్ ఉన్నాయన్నా. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదన్నా. మమ్మల్ని చితక్కొట్టి, చావు కొట్టి పిల్లలందరినీ తీసుకొచ్చేసిందన్నా అని వాళ్ళు చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. డోర్ కొడుతూ ఉంటే ఒక రౌడీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. "ఏయ్! ఎవరు పిల్ల నువ్వు? ఓహ్! ఇందాక మిస్ అయిపోయావు. ఇప్పుడు ఇక్కడే లోపలికి వద్దాం అనుకుంటున్నావా? రా పిల్ల రా" అని రౌడీ బుజ్జమ్మని లోపలికి తీసుకువస్తాడు. "ఏయ్ పిల్ల ఇదిగో వీళ్ళతో పాటి నువ్వు కూడా ఇక్కడే కూర్చో" అని కత్తులు పట్టుకొని బెదిరిస్తూ ఉంటే వెంటనే బుజ్జమ్మ వాళ్ళ కళ్ళలో కారం కొట్టేస్తుంది. రాజుగారు పిల్లలు అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇదంతా వింటున్న రణ్వీర్ మాత్రం, మీ కళ్ళలో కారం కొట్టిందా? దేవతల దెయ్యంలా పవర్స్ ఉన్నాయా? ఉండు నేను ఒక ఫోటో పంపిస్తా. ఆ పిల్లనేమో చూసి చెప్పు అని బుజ్జమ్మ ఫోటోని సెండ్ చేయగానే, అవునన్నా ఈ పిల్లేనన్నా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. ఇక రణ్వీర్ చాలా టెన్షన్ పడుతూ మనోహరికి చెప్తూ ఉంటాడు.